నెల్లూరులో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును చిన్నబజారు పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఓ ఇంట్లోని లాకర్ నుంచి 145.3 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీకి గురికావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా చేపల మార్కెట్ సమీపంలో 2 బాలలతో పాటు షేక్ ఇర్ఫాన్, మొహమ్మద్ ఆబిద్ అనే 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు నేరాన్ని ఒప్పుకోవడంతో పాటు వాషింగ్ మెషిన్ పై ఉంచిన ఇంటి తాళాన్ని ఉపయోగించి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన 145.3 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ, ఏఎస్పీ అభినందించారు. అందరికీ నమస్కారం. నా పేరు దీక్ష, ఏఎస్పీ నెల్లూరు టౌన్. సో ఈ రోజు ఒక హౌస్ బర్గరీ కేస్ డీటెయిల్స్ చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాము. ఈ కేస్ 108/2026 ఈ కేస్ చిన్న బజార్ పరిధిలో జరిగింది. ఆల్మోస్ట్ అరౌండ్ 3rd June 2026 కి రిపోర్ట్ అయింది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత వెంటనే కేసు నమోదు చేశాము, హెచ్బి కేసు నమోదు చేశాము. తర్వాత సిఐ గారు 2 టీమ్స్, 1 led by SI అయ్యప్ప అండ్ 1 led by CI ఏర్పాటు చేశాము. తర్వాత we started focusing on CCTV. మేము CCTV ఫుటేజెస్ తీసుకున్నాము. కానీ ఎలా అంటే సిఐ గారు అండ్ SI అయ్యప్ప they got some hint that they should thoroughly examine the complainant and their family members and their suspects. So they examined son of the complainant and their friends based on the call detail records, unusual call patterns and behavior. Tarvata maku telisindi the complainant son has taken all of the gold, almost 150 grams of gold, along with his friends. So in the go, because they are playing some games, games go-kart games hub and there was a free fire online game. So vallu gelabatti undi kabatti they needed money. So on thorough examination we got to know. So one is the complainant son, another is his friend, and there are 2 more. These complainant son is I will not disclose the name because both are juveniles. For intact recovery of almost 145 grams amounting to 10 lakhs. So ikkada kuda pettamu cheppandi. ఎక్కడ పెట్టారా? షాప్ నా వాళ్ళు దగ్గర అలాగే కొంత బంగారు సమాచారం అంటే ఇంట్లో ఇంతకుముందు కూడా ఒకటి అలా తీసుకెళ్లేదని సమాచారం. సరే కుడుతారని చెప్పి వాళ్ళు దాన్ని చాలా సింపుల్గా తీసుకున్నారు. అంటే ఒకసారిగా గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి Please subscribe SS News AP.